నాకొక చిన్న డౌట్. అసలు బాడీ ఎలా రిపేర్ అవుతుంది? సో, చూద్దాం. ఇక్కడ నాకొక చిన్న దెబ్బ తగిలిందనుకుందాం. సో, ఆ చిన్న దెబ్బ అది పెద్దగా ఉంది అంటే మనం స్టిచెస్ వేయించుకుంటాము, హాస్పిటల్‌కెళ్తాము. అది సెకండరీ. అది చిన్నగానే తగిలింది, ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటే సరిపోతుందన్నప్పుడు ఏ ప్రాసెస్‌కెళ్తాము? టీటీ ఇంజెక్షన్స్ చేయించుకుంటాము, యాంటీబయోటిక్స్ యూజ్ చేస్తాము, అండ్ పెయిన్ కిల్లర్ యూజ్ చేస్తాము. సో, ఈ 3 ప్రాసెస్ వల్ల నిజంగా బాడీ ఇక్కడ తగిలిన దెబ్బ రిపేర్ అయితుందా? చూద్దాం. టీటీ ఇంజెక్షన్ వల్ల ఏమవుతుంది? టెటనస్ ఇన్ఫెక్షన్ నుంచి హెల్ప్ అవుతుంది. అదే యాంటీబయోటిక్స్ వల్ల ఏమవుతుంది? అక్కడున్న బ్యాక్టీరియా రీగ్రోత్ కాకుండా హెల్ప్ అవుతుంది. థర్డ్ పాయింట్ హ్మ్, పెయిన్ కిల్లర్స్. సో, పెయిన్ కిల్లర్స్ దేనికి హెల్ప్ అవుతుంది? ఇన్‌ఫ్లమేషన్ కలిగి ఇన్‌ఫ్లమేషన్ నుండి మనకి పెయిన్ రిలీఫ్ కావడం కోసం మనం పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తాం. సో, నిజంగా ఈ 3 ప్రాసెస్ వల్ల మనకేమైతే రిపేర్ కావట్లేదు. కానీ ఇక్కడ బాడీ ఎట్లా రిపేర్ అవుతుంది అంటే ఫుడ్. మనం తీసుకునే ఫుడ్ ద్వారా మన బాడీ రిపేర్ అవుతుంది. అంటే తీసుకున్న ఫుడ్‌లో న్యూట్రిషన్ మెయిన్. న్యూట్రిషన్ అంటే ఏంటి? న్యూట్రిషన్ ద్వారా మన బాడీ గ్రోత్ అవుతుంది, రిపేర్ అవుతుంది, అండ్ మెంటల్‌గా మనం స్టేబుల్‌గా ఉంటాము. సో, ఈ ప్రాసెస్ అన్నీ చేయడానికి న్యూట్రిషన్ ఇంపార్టెంట్. సో, మనం తీసుకునే ఫుడ్‌లో కంపల్సరీ న్యూట్రియంట్స్ ఉన్నాయా? న్యూట్రిషన్ ఫుడ్డే మనం తీసుకుంటున్నామా? లేదా జంక్ మీదకెళ్తున్నామా? అది మనం చెక్ చేసుకోవాలి. అంతేకాదు వెయిట్ లాస్ కావాలి, వెయిట్ గెయిన్ కావాలి, లేదంటే పీసీఓడీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఆర్ డిసీజ్ మేనేజ్మెంట్ లైక్ క్యాన్సర్, డయాబెటిస్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ దేనికైనా కూడా మన బాడీ ఆటోమేటిక్‌గా దాని నుండి రిపేర్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. అలాంటి ఫుడ్ మనం ఇస్తున్నామా లేదా? అలాంటి న్యూట్రిషన్ మనం తీసుకుంటున్నామా లేదా? అనేది మనం చెక్ చేసుకోవాలి. సో, వీటిలో మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే గనక కింద కమెంట్‌లో యెస్ అని టైప్ చేయండి. నేను మిమ్మల్ని రీచ్ అవుతాను.